సాత్నాల మండలం మాంగుర్ల గ్రామం సర్పంచ్ గా సట్ల ప్రతాప్ గారిని భారీ మెజార్టీతో మాంగుర్ల గ్రామ ప్రజలు ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాము. ప్రజలందరికీ కూడా సట్ల ప్రతాప్ గారు కష్ట సుఖాలలో తోడుంటారు. ప్రజలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటారు. మాంగుర్ల గ్రామ అభివృద్ధి కోసం ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారితోని మాంగుర్ల గ్రామానికి అత్యధికంగా నిధులు తీసుకొస్తారు. దయచేసి ప్రజలంతా కూడా మాంగుర్ల ప్రజలు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాము. సట్ల ప్రతాప్ గారు మీకు ఎల్లవేళలా మాంగుర్ల గ్రామ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డిగా నేను కూడా మాంగుర్ల గ్రామం నన్ను ఆదుకున్నటువంటి గ్రామం. గత అసెంబ్లీ ఎలక్షన్లలో నన్ను ఆదుకున్నది, పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఆదుకున్నది. నాకు వన్ సైడ్ అయినటువంటి గ్రామం మాంగుర్ల గ్రామం. ఈరోజు సట్ల ప్రతాప్ గారిని కూడా దయచేసి అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడికి 34 ఇండ్లు ఇచ్చినాం. 10 ఏళ్లలో ఎప్పుడు ఇవ్వలేని విధంగా 34 ఇండ్లు తెచ్చినాం. ఇంకా 40 ఇండ్లు మంజూరు చేయడానికి నేను శాయశక్తులా కృషి చేస్తానని మాంగుర్ల గ్రామ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అట్లనే వార్డు మెంబర్లు టేకం రామదాస్ గారు, షేక్ రిహానా గారు, కపాడే సౌజన్య గారు, గౌడ శిల్ప గారు, గెడాం శిల్ప గారు, సిర్పురే జ్యోతిక గారు, బౌనే అనిల్ గారు, తొడసం విఠల్ గారు, ఇర్ఫాన్ బి గారు అందరినీ కూడా వార్డు మెంబర్లను కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆ తర్వాత మీరు ఎవరి మత్తుల మాయల మనం పడాల్సిన పని లేదు. మన క్యాండిడేట్ మన అభ్యర్థి సట్ల ప్రతాప్ గారే. సట్ల ప్రతాప్ గారికి మీ అందరూ ఆశీర్వాదం పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రోడ్లు కానీ, ఇండ్లు కానీ, మిగతా ఏవైనా కానీ తప్పకుండా కరెంటు పోల్స్ కానీ అన్నిటినీ కూడా బోర్వెల్లు కానీ తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ తీర్చేటువంటి బాధ్యత మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆశీర్వాదంతో మేమందరం కూడా మాంగుర్ల గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాము. భూమి పట్టాలు కూడా ఎవరికైతే లేవో వాటన్నిటిని కూడా జూపల్లి కృష్ణారావు గారి ఆశీర్వాదంతో తప్పకుండా వాటిని కూడా నెరవేరుస్తామని సందర్భంగా తెలియజేస్తాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా అందరూ కలిసి సట్ల ప్రతాప్ గారికే మద్దతు తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము.